మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్నదమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, ఇలా ఎందరో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్టసుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం. కానీ ఈ బంధాలు అన్నీ శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోనూ తర్వాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు. సత్యం మాత పితా జ్ఞానం, ధర్మో భ్రాత దయాసఖా, శాంతి పత్ని క్షమాపుత్ర, షడతే మమ బాంధవా. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయ స్నేహితుడు, శాంతి భార్య, ఓర్పే పుత్రుడు పుత్రిక. ఈ 6 మానవునకు నిజమైన బంధువులు అని అర్థం. ఏ జీవికైనా జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తల్లి ప్రేమ మారదు. అలాగే సత్యం ఒక్కటే, అది ఎన్నటికీ మారదు. జ్ఞానం తండ్రి ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పించి జీవించే ఉపాయాలు నేర్పడం ద్వారా సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషంగా జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే. సోదరుడు ఎలాగైతే ఎప్పుడూ అండగా నిలుస్తాడో, తోడుగా ఉండి అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం కూడా ఎప్పుడూ మనిషి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది. దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలె మంచి చెడులను ప్రబోధిస్తుంది. శాంతి భార్య వంటిది. భార్య సుగుణశీలి అయితే ఆ మనిషి జీవితం పూల పాన్పులాగా ఉంటుంది. భార్య గయ్యాలి అయితే ఆ మనిషి జీవితం నరకప్రాయం అవుతుంది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంకా ఏ లోటు ఉండదు. శాంతిని అలవర్చుకోని మనిషి జీవితం నరకంతో సమానం. ఓర్పు పుత్రిక లాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గతుల్యమే. పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యమని అనుకుంటాడో, అంతకన్నా సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే 6 గుణాలు అంతే ముఖ్యమని చెప్తాడు. ఊహ తెలిసిన దగ్గరి నుంచి మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడిపోలేమో, అలాగే ఈ 6 గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు. లోకా సమస్త సుఖినో భవస్తు. స్వస్తి. మీ పద్మజ.